రంగస్థల కళాకారులకు కూటమి ప్రభుత్వం అడ్డగా ఉంటుంది అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎస్పీ బంగ్లా దారిలో గల శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమైక్య నూతన భవనం ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నటరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ శ్రీకాకుళంలో కళాకారులకు కొదవలేదని జిల్లా నుండి సినీ రంగంలోకి అనేక మంది కళాకారులు జిల్లా నుండి వెళ్లి సుస్థిర స్థానం సంపాదించారన్నారు. కళాకారులు సమైక్య ద్వారా నగరంలో జరిగిన అనేక కార్యక్రమాలలో నేను ఇదివరకు పాల్గొన్నానని, శ్రీకాకుళం రంగస్థల కళాకారులకు సమైక్య అన్ని విధాలా నా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీడీపీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు ఇండోర్ స్టేడియం ఉండాలనే అంశాన్ని పరిశీలించామని, అందుకు ఇదివరకే ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలో కార్యాచరణ జరిగే విధంగా చూస్తానన్నారు. అనంతరం కళాకారుల సమైక్య సభ్యులందరూ గొండు శంకర్ను దుశాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సచివాలయ సిబ్బంది, రంగస్థల కళాకారులు, సమైక్య సభ్యులు ఎల్ రామలింగస్వామి, పన్నాల నరసింహమూర్తి, రామచంద్రదేవ్, పీఎంజే బాబు, చిట్టి నాగభూషణం, రమణారావు, కవ్వాడి సుశీల, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుండి ఒక జీవో వచ్చింది, నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసింది. అన్ని వచ్చింది మళ్ళీ క్యాన్సిల్ చేసింది. మళ్ళీ కొత్త ఎస్టిమేషన్ వేసి రీటైలర్స్ అంటే నేను కమిషనర్ గారు, అప్పుడు ఎంఈఓ గారు, మేము కాంట్రాక్ట్ కూర్చొని 4.5 గంటలు సుదీర్ఘంగా చర్చించి అన్ని వర్క్స్ అంటే ఆ టైంలో ఆ ప్రభుత్వం ఫేవరబుల్ కదా, అవన్నీ క్యాన్సిల్ చేయమంటే మేము అక్కడ కుదరదు, శ్రీకాకుళం టౌన్ మొత్తం మాదే కదా, ఒకవేళ ఇప్పుడు కాకుండా రేపైనా మళ్ళీ డివిజన్లో వార్డుల్లో మనకి చేయమంటారు కనుక ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేద్దాం, ఏది వదలొద్దని అన్ని వర్క్స్ టేకప్ చేసాం. రెండో మూడో మేము చేయలేదని కాంట్రాక్టులు చెప్తే క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటైలర్ పిలిచాం. మిగతా మ్యాక్సిమం అన్ని వర్క్స్ కూడా దాదాపు 63 పనులు ఈరోజు చేశాం శ్రీకాకుళంలో. ఇంకా ఒకటి కూడా ఓపెనింగ్ పెట్టలేదు, మీదే ఫస్ట్ ఓపెనింగ్ పెట్టాం. ఇదేదో రిపేర్ అనేది సాధారణని పెట్టించాం. లేదంటే గౌరవ కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరినీ పిలిచి అన్ని ఓపెనింగ్స్ పెట్టాలని చూస్తున్నాం. ఇది చిన్నదన్నా ఏదో రిపేర్స్ మీరు అర్జెంట్ అన్నారని అలా పెట్టాం. సో దీనికి టాయిలెట్స్ లేదన్నారు, అదొకటి మనం ప్రపోజల్ పెట్టండి. ప్లేస్ ఉందా? ప్లేస్ ఉందా? ప్లేస్ ప్లేస్ ఉందా? రోడ్ సైడ్ అవ్వదు, రోడ్ సైడ్ అవ్వదు. చూద్దాం, పరిశీలన చేసి దీని మీద ఒకసారి పరిశీలన చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా, కాంట్రవర్షియల్ లేకుండా మీకు ఏమైనా ఇంకా అవసరాలు కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం. సో మంచి కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను. రంగస్థల కళాకారులు అందరూ కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాను. మీరు అందరూ మంత్లీ వాళ్ళకి, కొంతమంది పేదవాళ్ళకి పెన్షన్ చేయడం అన్నీ తెలుసు. ప్రభుత్వం తరఫున కూడా మీకు పెన్షన్స్ ఏవైతే కళాకారులకు రావాల్సి ఉన్నాయో వాటి మీద కూడా నాకు చెప్తే